ఇంట్లో అమ్మ నవ్వుతూ ఉంటే ఇల్లే ఒక స్వర్గంలా ఉంటుంది. కానీ అలాంటి అమ్మ కళ్ళెదుటే మృత్యువుతో పోరాడుతూ ఉంటే కాపాడుకోవడానికి చేతిలో పైసా లేకపోతే ఆ కొడుకు పడే నరకం వర్ణించతరమా? ఉన్నంతలో ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ మధ్యతరగతి కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి ఒక్కసారిగా రోడ్డున పడేసింది. సాధారణ వాచ్మెన్గా పనిచేసే తండ్రేమో అమ్మను చూసుకోవడానికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న కొడుకేమో సంపాదన లేక తల్లి కోసం అప్పుల ఊబిలోకి దిగిపోయాడు. గడిచిన 4 ఏళ్లు తన చదువు పక్కన పెట్టి కన్న తల్లి ప్రాణాలను దక్కించుకోవడం కోసం ఆ కొడుకు చేస్తున్న కన్నీటి పోరాటం తన మాటల్లోనే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఐసీయూ బెడ్ మీద కదలకుండా పడి ఉన్న ఈమె మా అమ్మ. పేరు సుమతి. 2022 వరకు మా అమ్మ ఎంతో అందంగా, ఎప్పుడూ నవ్వుతూ, చాలా ఆరోగ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా ఆవిడ చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. మా నాన్న సాధారణ వాచ్మెన్ అయినప్పటికీ ఉన్న దాంట్లో మేమంతా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా చదువు కోసం మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు. నాకు ఒక అక్క ఉంది. ఆవిడకి పెళ్ళైపోయింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో 2022లో సడన్గా మా కుటుంబంలో ఒక పెద్ద పిడుగు వచ్చి పడింది. సడన్గా ఓ రోజు మా అమ్మకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. డాక్టర్లు ఎన్నో చెకప్లు చేసి మా అమ్మ ఎడమవైపు బుగ్గ లోపల క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆ మాట వినగానే అసలు మాకేం చేయాలో అర్థం కాలేదు. ఏమైనా సరే మా అమ్మను బతికించుకోవాలని నిర్ణయించుకున్నాం. వెంటనే బసవతారకం హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ ఆ భాగానికి సర్జరీ చేసి డాక్టర్లేమో తొలగించారు. ఆ తర్వాత చేసిన రేడియేషన్ థెరపీ వల్ల మా అమ్మ ముఖం అయితే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ తర్వాత మా అమ్మ మంచానికే పరిమితం అయిపోయింది. కనీసం అన్నం మెతుకు కూడా తినలేక కేవలం లిక్విడ్స్ మాత్రమే తాగుతూ నరకం చూసింది. నాకు రోజు గోరుముద్దలు తినిపించిన మా అమ్మని నేను అస్సలు అలా చూడలేకపోయాను. మెల్లిగా కోలుకుంటుందిలే అనుకుంటున్న టైంలో ఆ క్యాన్సర్ మహమ్మారి బుగ్గ నుంచి మెదడుకు వ్యాపించిందని డాక్టర్లు చెప్పారు. అది వినగానే నా మైండ్ ఒక్కసారిగా ప్రపంచమంతా ఆగిపోయినట్టుగా అనిపించింది. రోజు తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయంటే మళ్ళీ డాక్టర్లకు చూపించాం. పాత క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టిందన్నారు. చిన్న మెదడుకే అటాక్ అయిందని కూడా చెప్పారు. దీంతో 2024 జూలైలో మళ్ళీ ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తగ్గలేదు. మెదడులో వాపు, గడ్డ ఇంకా పెరిగిపోతున్నాయి. మొన్న 2026 మేలో 3వసారి కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత అమ్మకి సొంతంగా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టమైపోయింది. వెంటిలేషన్ పైనే ఉంచారు. ఇప్పుడు గొంతు దగ్గర రంధ్రం చేసి పైపుల ద్వారా శ్వాస అందిస్తున్నారు. దీనికి తోడు ఊపిరితిత్తులకు కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందంటున్నారు. అమ్మ బతకడం కష్టమని కూడా చెప్పేస్తున్నారు. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా కళ్ళ ముందు మా అమ్మ జీవోత్సవంలో పడి ఉండడం నేను అస్సలు చూడలేకపోతున్నాను. కళ్ళల్లో నీళ్లు వస్తున్నా ఆవిడ ముందు నవ్వుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి ఆమెకు వైద్యం అందిస్తున్నాం. గడిచిన 4 ఏళ్ళు మా అమ్మ ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం మేము చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. తిరగని హాస్పిటల్ లేదు. అమ్మ వైద్యం కోసం ఇప్పటికే బంధువులు, స్నేహితుల దగ్గర దాదాపు 20 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాము. మా అక్క, బావ కూడా వారి తహతకు మించి సాయం చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఐసీయూ ఖర్చులు, ఖరీదైన కీమోథెరపీ ఇంజెక్షన్ల భారాన్ని మోయడం ఇప్పుడైతే మా వల్ల కావడమే లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మా అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీళ్లతో కాలం వెల్లదీస్తున్నాం. మా అమ్మ మళ్ళీ నవ్వితే చూడాలని ఉంది. ఆవిడ గోరుముద్దలు తినాలని ఉంది. అంతకంటే నాకు ఏ ఆస్తి అక్కర్లేదు. మీరంతా దయచేసి మానవత్వంతో స్పందించి మీ శక్తి కొలది ఆర్థికంగా సాయం చేసి మా అమ్మ ప్రాణాలను నిలబెట్టండి. మీరిచ్చే ప్రతి రూపాయి మాకు ఇప్పుడు ఎంతో విలువైంది. స్క్రీన్పై కనిపిస్తున్న మా నాన్న తుమ్మ సత్యనారాయణ ఫోన్పే లేదా యూపీఐ ఐడికి సాయం అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చూశారు కదా,
ఒక కొడుకు తన కళ్ళ ముందే తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎంతలా విలవిల్లాడిపోతున్నాడో. ఆ తల్లి మళ్ళీ కోలుకొని కొడుకును దీవించాలన్నా, భర్త చెంత చేరాలన్నా మనందరి చిన్న సాయం ఎంతో అవసరం. స్క్రీన్ పైన వారి వివరాలిచ్చాం, కుదిరితే సాయం చేయండి. నా పేరు సత్యనారాయణ. మేము మల్లాపూర్లో ఉంటాము. 2022లో నోటి క్యాన్సర్ ఆపరేషన్ అయింది. సంవత్సరం తర్వాత మళ్ళీ బ్రెయిన్లో క్యాన్సర్ అని తేలి రేడియేషన్ ఇచ్చారు. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఆ క్యాన్సర్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్ అని దానికి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఆపరేషన్ జరిగి. 2 నెలల కాంచి మీ హాస్పిటల్నే ఉంటాను. మాకు డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. మా దగ్గర ఏమి ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు లేవు, ఇబ్బంది పడతాను. దాతలు ఎవరన్నా ఉంటే మీ సహాయం కోసం ఎదురు చూస్తుంది. బ్రెయిన్ సర్జరీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడ ట్రకాషన్ అది శ్వాస తీసుకోవడానికి అది వేసిండ్రు. ఊపిరితిత్తుల్లో లంగ్స్ ఇన్స్పెక్షన్ ఉన్నది. దాని గురించి కూడా కోర్స్ ప్రకారం చాలా మందులు వాడినాము. ఇప్పటిదాకా 30 రోజుల దాకా వాడినాం. ఇంకా 30 లక్షల వరకు ఖర్చు రావచ్చు అని డాక్టర్ అంటాడు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నాకు పెట్టుకునే స్తోమత లేదు, నాకేమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయగలరని కోరుకుంటున్నాను.